చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయంపై పాత అమరావతి రైతులే తిరగబడేందుకు దాదాపు సిద్ధమవుతూ ఉన్నారు. దాదాపు 10 ఏళ్లుగా అమరావతి రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వెనక్కి అభివృద్ధి చేసి ఇస్తామన్న స్థలాలను కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. స్థలాలు కొందరికి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి ఉంటుంది చుట్టుపక్కల, తాము అక్కడ ఆ స్థలాన్ని తీసుకొని ప్రస్తుతం ఏం చేయాలి అన్న ఒక పెద్ద గందరగోళంలో ఉన్నారు. కౌలు డబ్బులు కూడా ఒక ఏడాది ఆపి ఒక ఏడాది ఇస్తూ ఇలా డిలే చేసుకుంటూనే ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి అదే వ్యవహారం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ బ్యాంకు నుంచి, జర్మనీ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి ఏదో విధంగా కొద్దిమేరన్నా డెవలప్ చేస్తారు అని అమరావతి రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఎదురు చూస్తున్న ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో 44,000 ఎకరాల భూమిని సమీకరిస్తామంటూ చెప్తోంది. దీనిపైన ఇప్పుడు పాత అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది తమ హక్కుల్ని హరించడమే, తమకు అన్యాయం చేయడమే అంటూ కూడా అమరావతి రైతులు గలమెత్తేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద రిస్కీ ప్రాజెక్ట్. మరో 44,000 ఎకరాలు భూమి తీసుకుంటే అక్కడ కూడా ఆ రైతులు కూడా ఏమి దానంగా ఇవ్వరు. అక్కడ రైతులకి కౌలు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళ స్థలాలు తీసుకున్నప్పుడు డెవలప్ చేసి అంటే రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళకు స్థలాలు తిరిగి కేటాయించాల్సి ఉంటుంది. ఇది కూడా సమాంతరంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేస్తున్నట్టే అక్కడ 44 ఎకరాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ 34,000 ఎకరాల్లోనే కింద మీద పడుతూ ఉంటే మరో 44,000 ఎకరాలు మెడకు చుట్టుకుంటే ఇక పాత అమరావతి రైతులకైతే పెద్ద ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అంత ఈజీగా ఈ ప్రాంతం కూడా ఇక డెవలప్ అయ్యే పరిస్థితులు కనిపించాయి. అంటే ఫోకస్ మొత్తం అటువైపు షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఫజిల్. నారాయణ ఏమో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నాం, అందుకు ల్యాండ్ పూలింగ్లో భాగంగా 40,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రైతులకు వెనక్కి ఇవ్వడము, మౌలిక సదుపాయాలకు అంతా స్థలం పోను, 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ మిగులుతుంది అని చెప్తున్నారు. ఇది చాలామందికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటే డైరెక్ట్గా భూమి సేకరణ చేయవచ్చు. కానీ అలా చేయకుండా 44,000 ఎకరాలకు ఎసురు పెడుతూ ఉన్నారంటే, 3 పంటలు పండే భూముల్ని తీసుకుంటున్నారంటే ఇది ఎవరికీ అసాధ్యం కావడం లేదు. 400 ఎకరాలు ప్రభుత్వ భూమిని హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తే నేరుగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని చాలా తీవ్రంగా స్పందించింది. ఇక్కడ ఏకంగా 3 పంటలు పండే 44,000 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే ఎవరు మాత్రం స్పందించడం లేదు. పైగా ఇది అభివృద్ధిలో భాగం అంటున్నారు. ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఆహార భద్రతకు ఇబ్బంది వస్తుంది అని వీటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. అయితే అమరావతి రైతులే ఇంకో 44,000 ఎకరాలు తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేసే పనిని నెత్తినేసుకుంటే ఇది ఎటు తేలదు, అటు ఇటు కాకుండా అయిపోద్ది. ప్రధానంగా 10 ఏళ్ల క్రితమే భూములు ఇచ్చిన తమకు తీవ్ర అన్యాయం అయిపోతుంది. ప్రభుత్వం మరో వైపుగా ఫోకస్కి వెళ్ళిపోతుంది. డబ్బులు కూడా అంత లేవు. కాబట్టి మాకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ మొత్తం డెవలప్ చేసి మౌలిక సదుపాయాలు అన్నీ సిద్ధం చేసి ఏ విధంగా హామీ ఇచ్చారో ఒప్పందం ప్రకారం ఆ విధంగా ఇక్కడ అభివృద్ధి చేసి తమకు స్థలాలు తిరిగి అప్పగించిన తరువాతనే మీరు మిగతా 44,000 ఎకరాలకు వెళ్ళాలి అన్న డిమాండ్ అమరావతి రైతుల్లో మొదలవుతుంది. వీళ్ళంతా ఇప్పుడు అమరావతి రైతులు ఈ 44,000 ఎకరాలు మరో 44,000 ఎకరాలు తీసుకోకుండా ముందు తమకు ఇచ్చిన హామీ మేరకు తమ హామీని నిలబెట్టేలాగా చూడాలంటూ హైకోర్టుకు వెళ్లేందుకు కూడా అమరావతి రైతులు సిద్ధమవుతున్నారు అన్న వార్తలు కూడా ప్రధానంగా మీడియాలో వస్తున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు, ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవహారం ఇది మళ్ళా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అప్పట్లో 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడే, రైతుల నుంచి తీసుకున్నప్పుడే పెద్ద దుమారం రేగింది. ఒక రాజధానికి, ఒక రాష్ట్రం రాజధానికి ఇన్ని వేల ఎకరాల అని మొత్తం 53,000 ఎకరాలు అటవీ భూములు, దేవాదాయ భూములు అన్నీ కలుపుకుంటే అన్ని వేల ఎకరాలు అన్నారు. ఇప్పుడు హఠాత్తుగా మరో 44,000 ఎకరాలను తీసుకొని దాన్ని కూడా మేము ల్యాండ్ పూలింగ్లో తీసుకొని అక్కడ కూడా డెవలప్ చేస్తామని చెప్తూ ఉన్నారంటే అసలు ఏంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఇప్పుడు పాత అమరావతి రైతులైతే చంద్రబాబు నాయుడు నిర్ణయం పైన వాళ్ళు కోర్టుకు వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. కోర్టులు కూడా ఏమాత్రం ఏదో రూల్స్ బుక్ ప్రకారం కాకుండా కాస్త కామన్ సెన్స్తో కోర్టులు ఆలోచన చేస్తే ఏది మంచి ఏది చెడు అన్నది ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఒక రాష్ట్ర రాజధాని కోసం దాదాపు 1,00,000 ఎకరాలు తీసుకోవడం, ఆ 1,00,000 ఎకరాలు ఒక్కో ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మౌలిక సదుపాయాలు చేసి డెవలప్ చేయడానికి ఒక్కో ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే చోట 1,00,000 ఎకరాలు తీసుకొని ఏం చేస్తారు అన్న ప్రశ్న కోర్టుల నుంచి రాకపోతే ఈ విధ్వంసాన్ని, ఈ పర్యావరణ విధ్వంసాన్ని, 3 పంటలు పండే భూముల్ని ఇలా బీడుగా మార్చే ప్రక్రియను అడ్డుకోకపోతే
ఈ దేశంలో ఏ వ్యవస్థ కూడా అన్ని చోట్ల ఒకేలాగా సవ్యంగా పనిచేయలేదు అన్న ఒక అభిప్రాయం కూడా ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అమరావతి రైతులు కోర్టుకు వెళ్తారా, లేకుంటే ప్రభుత్వం వాళ్ళతో మళ్ళీ ఏమన్నా చర్చలు జరుపుతుందా ఏంటి అన్నదైతే చూడాలి.